సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. ఎవరికి ఇంగ్లీష్ లో ఉంది. నువ్వు చదవరా. అయ్యా ఒకరికి వచ్చిన ఉత్తరం ఇంకొకరు చదవకూడదు అయ్యా. నువ్వు చదవరా. కనపోతాం లేదండి, ఇంగ్లీష్ లో ఉందయ్యా. పిచ్చోళ్ళు అనుకున్నారా? అందుకే మీ చేతికి ఇచ్చా. అయ్యా ఇంగ్లీషు మన మేనేజర్కి వచ్చాయ్యా. నన్ను వెళ్ళి అడగమంటావా? తవరు ఎందుకంటే మేనేజరమ్మా అసలు మీరు ఇక్కడ ఉన్నది ఎందుకంటే తపాలా మీరు చూసుకుంటారా మేము చూసుకుంటావా? ఉత్తరం వచ్చింది చదవండి. అది ఇంగ్లీష్ లో ఉంది. అయ్యారికి రాదనుకున్నారా? వచ్చొచ్చు. అయినా మీరే చదవాలా, మేనేజర్ కదా. డియర్ బాబా, ప్రియమైన బాబా, ఎస్ ఎస్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్వైట్ యూ ఎస్ టు పార్టిసిపేట్ ఎస్ in my birthday function ఎస్ ఎస్ on 12th of this month ఎస్ ఎస్ with love, Rupa. బాబా నిన్ను ఒరే, అయ్యా దాని అర్థం ఏమిట్రా? చెప్పరా అయ్యా మీరు కొట్టినట్టు నేను చెప్తానయ్యా. చెప్పరా. మీ దైవాలు సుఖంగా ఇంటికి చేరాను, మీరు కూడా సుఖంగా ఉన్నారనుకుంటాను. అంతా సుఖమే అన్నారయ్యా. నువ్వు చెప్పరా. నేను ఊరిన తర్వాత నీ దగ్గర నుంచి లెటర్ వస్తుంది అనుకున్నాను. లెటర్ రాలేదు. వెంటనే లెటర్ రాయమని రాసుకుంటారండి అయ్యా. పశువులారా, మీరిద్దరూ తప్పే. మరేంటండి అయ్యా? మొన్న మన ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు బెడ్డింగ్ మర్చిపోయింది కదా, దాన్ని వెంటనే పంపించు బాబా అని రాసింది. అయ్యగారికి ఇంగ్లీష్ వచ్చి అవునయ్యా, తమకెలా తెలుసయ్యా? పశువ ఒక్క ముక్క చొల్లరా అర్థం తెలుసుకోవడానికి. అందులో ఏమని రాసింది? బర్తు అని రాసింది. బర్తు అంటే రైల్లో పడుకుంటావే, దాన్ని ఏమంటారు? బెడ్ అంటారండి. దేని మీద పడుకుంటారు? బెట్టింగ్ అండి. బెడ్డింగ్ బర్త్, బర్త్ బెడ్డింగ్. అదే మొన్న మన ఇంట్లో మర్చిపోయాను కదా, వెంటనే పంపించు బాబా అని ఉత్తరం రాసింది. ఎవరక్కడ? అక్కడ మేనేజర్ అమ్మండి. ఎందుకు నవ్వారు? నీ తెలివి తక్కువతనానికి. పశువులారా, మీరిద్దరూ నా పక్కన ఉన్నప్పటి నన్ను కూడా తెలివి తక్కువ అని అనుకుంది. పడే అవునండి, మనకి తెలియనప్పుడు తెలియదు అని చెప్పడం సంస్కారం. తెలియదే తెలిసినట్టు నటించడం కుసంస్కారం. దానివల్ల చాలా అనర్థాలున్నాయి. ఈవేళ లెటరే కావచ్చు, రేపు మరొకటి కావచ్చు. ఇంతకీ ఆ లెటర్ ఏమిటి? ఈ నెల 12వ తేదీన మీ మరదల పిల్ల పుట్టినరోజు. మిమ్మల్ని రమ్మని రాసింది. తను రమ్మని రాస్తే మేము వెళ్ళాలా? మర్యాదస్తులైతే వెళ్ళాలి. అంటే మాకు మర్యాద తెలియదా? తెలుసు కాబట్టే వెళ్ళాలి అంటున్నాను. వెళతాం, మీరు కూడా రావాలి. మీ అమ్మగారు వెళ్ళమంటే వస్తాను. వారిని మీరే ఒప్పించాలి. రండి. అక్కడంతా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళ ఉన్నారే. ఉంటే వాళ్ళంతా ఇంగ్లీష్ లో మాట్లాడితే? నేను చెప్పింది గుర్తుందిగా. వాళ్ళు ఏమడిగినా నా వంక చూడండి. నా నోట్లోంచి ఏమొస్తుందో అదనేయండి. సూప్ బాగుందా? చెప్పేదిగా బాగుందని. వెళ్దామా? ఏమన్నా? హ్యాపీ బర్త్డే. ఏంటి? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. పార్టీ మొదలెడదామా? మా బావ వచ్చాడు. మా బావ కూడా రావాలి. బావా, బావా, ప్లీజ్ ఎక్స్క్యూజ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మా బావ. హలో, మై మేనేజర్. హౌ ఆర్ యూ? ఫైన్. ఫైన్ ఫైన్. హౌ ఇస్ యువర్ జర్నీ? గుడ్. గుడ్ గుడ్. షాల్ వి స్టార్ట్? స్టార్ట్. స్టార్ట్ స్టార్ట్. Happy birthday to you. Happy birthday to you.
అసలు మేము చూసిన రాజేంద్ర బాబేనా? మనిషిలోనూ వేషంలోనూ అతని మాట తీరులోనూ ఎంత మార్పు తీసుకొచ్చావు. ఆడపిల్లవి కదా, అతన్ని మార్చలేవు, పారిపోయి వెనుతిరిగి వస్తావు అనుకున్నాం. నాకు మాత్రం నమ్మకం ఉంది. ఏమో, నాకు మాత్రం నమ్మకం లేదు. అతను మూర్ఖుడు, మారడు అనుకున్నాను. సరే, ఇప్పుడు మారాడు కదా. మారాడు అంటే ఇంకా పూర్తిగా మారలేదు, ఇంకా మారాలి. ఇంకా అంటే ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడడం రాదు. నలుగురు కనిపించేసరికి భయం భయంగా ఉన్నాడు. ధైర్యంగా ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాడు. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చివరి మాట పట్టుకొని ఎస్ అంటున్నాడు. అబ్బా, అరటి పండు ఒలిచి నోట్లో పెడితే తప్ప నువ్వు తినలేవనుకుంటానే. అవునే, రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడా నీ మొగుడనంటే నేనేమైపోతాను? రేపు పెళ్ళైన తర్వాత నా ఫ్రెండ్స్ అంతా వచ్చి వీడా నీ మొగుడనంటే నేనేమైపోతాను? ఏమిట్రా, ఏదో మంచి మాట అన్నావట, ఏమిటా మాట? తమరికి నా మీద కోపం పోయిందంటే చెప్తానయ్యా. కోపం కదా కోపం. రేయ్, ఎవరైనా పెళ్ళాన్ని తీసుకొచ్చాడరా? ఫోన్లే అయ్యా, దాన్ని మీరు పరీక్ష చేశారు, అది మిమ్మల్ని పరీక్ష చేసింది. కాకపోతే ఇద్దరు పరీక్షలో నెగ్గారనుకోండి. అయ్యా, ఇంకో పెద్ద పరీక్ష వచ్చి పడిందయ్యా. ఏమిటది? అయ్యా, రోజు రోజుకి ఆ రాజేంద్ర బాబు మనూళ్ళో గొప్పోడైపోతున్నాడు. వేషం మార్చాడు, భాష మార్చాడు, పెద్ద మనిషి అయిపోయాడు. పెద్ద పెద్దోళ్ళు కూడా అతని మెచ్చుకుంటున్నారయ్యా. అవునరా, అదే నాకు బాధగా ఉంది. కానీ మనం ఏం చేయగలం? ఏం చేయగలంటారేంటయ్యా? అయ్యా, మీరు డైరెక్ట్ గా వాడి మీదికి యుద్ధానికి వెళ్ళలేరు, వాడు మీ మీదికి రాలేడు. కాబట్టి వచ్చే సంక్రాంతికి మీ పొటేలుకి వాడి పొటేలుకి పోటీ పెడదాం. అప్పుడు మీ పొటేలే గెలుద్ది. ఆ దెబ్బతో అయ్యా మీరు ఈ ఊళ్ళో హీరో అయిపోతారయ్యా. నిజమేరా? అలాగే చేద్దాం. అది నిజమేలే అల్లుడు. వాడు నెగ్గితే నీకు ఒరిగేదేమిటి, నువ్వు నెగ్గితే వాడికి ఒరిగేదేమిటి? మధ్యలో వీడి గొరుగుడు తప్ప. మరి ఎలా? చెబుతా 2 పొట్టేళ్లకి పోటీ పెడతా. నీ పొట్టేలు నెగ్గితే ఊళ్ళో వాడికి ఉన్న గుత్త అధికారం అంతా నీకు ధారాదత్తం చెయ్యాలి. ఒకవేళ మనమే ఓడిపోతే? వేష పాచిక వేష. మనం ఓడం. శుక్రుడు 3వ ఇంట ఉన్నాడు, గురుడు 4వ ఇంట ఉన్నాడు, బుధుడు భుజం మీద ఉన్నాడు. తారాబలం చంద్రబలం మనకి చాలా బలంగా ఉన్నాయి. మనం నెగ్గడం ఖాయం. ఈ ఊరికి నువ్వు రాజు కావడం ఖాయం, నేను నీకు మంత్రి కావడం ఖాయం. వాడికి గుండు కొట్టడం ఖాయం. ఎందుకు వచ్చారా ఇక్కడికి? ఏముందా సగం వేసం? మీరు సగం మిషన్ తీస్తే మిగతా సగం వాడు తీయించాడు. ఎవడు వాడు? మీరు సగం గుండు గొరిగిస్తే మిగతా సగం గుండు వాడు గొరిగించాడు. ఎవడా వాడు? ఈ ఊళ్ళో మీరేం చేస్తే వాడు అదే చేస్తాడంట. ఎవడా వాడు? ఇంకెవరు? ఆ గిరిప్రసాద్. వాడే ఈ ఊరికి రాజంట. వాడి ఏమంట? మామ మంత్రంట. మీరు ఒట్టి శుంఠంట. ఏమంట? శుంఠంట. ఏమంట? వాడి ప్రతాపం చూపించడానికి సంక్రాంతి పండక్కి వాడి పొట్టేలతో మీ పొట్టేల్ని గుర్తిస్తాడంట. మీ పొట్టేలు పోతే మీరు ఓడిపోయినట్టే అంట. మీరు ఓడిపోతే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలంట. ఒరే గిరి, నేను తలుచుకుంటే నువ్వు వెళ్ళేది శంకరగిరి.
అల్లుడు, నరకవలసింది వృక్ష సముదాయాన్ని కాదు, శత్రు సమూహాన్ని. ఏమి నరికేది? తారాబలం అన్నావు, చంద్రబలం అన్నావు, అన్ని బలాలు మనకే బలంగా ఉన్నాయన్నావు, నెగడం ఖాయమన్నావు. నీ మాటల బలంతో పోటీకి దిగాను, దెబ్బతిన్నాను. అవమానం రెండింతలైంది. వాడి ముందు తలెత్తు తిరగలేను, వాడి పొట్టిల ముందు కూడా తలెత్తు తిరగలేను. 100 తప్పులు చేశాకనే శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి తెగ నరికాడు. ఇక నువ్వీ మొక్కల్ని నరకవద్దు, అలా అని ఎత్తిన కత్తిని దించవద్దు. ఏం చేయాలి? ఆ ఎత్తిన కత్తితో వాడి పొట్టేల్ని నరికండి అయ్యా. ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? గిరిప్రసాద్ నీ పొట్టేల్ని కసిక్కన నరికేశాడయ్యా. వద్దు, అతను చెప్పొద్దు, నా మాట వినండి. రండి. మర్యాదగా చెప్తున్నాను, వాడిని ఈరోజు ప్రాణం చేయాలి. నీ మూలంగానే పడిపోయాడు. ఆగు. ఘనకార్యం చేసి వస్తున్నావా? నీ ఘనకార్యానికి అడ్డు తగిలిందని ఆ అమ్మాయి మీద చేయి చేసుకున్నావా? తరతరాలుగా ఆడదాన్ని గౌరవించడమే ఆచారంగా వస్తున్న ఈ వంశంలో ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకునే కుసంస్కారం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? మీ నాన్నగారు పోయినందుకు సగం చచ్చి నేను బ్రతుకుతూ ఉంటే నువ్వు చేసే పనులకు మిగతా సగం కూడా చావాల్సి వస్తూ ఉంది. నా చావే నువ్వు కోరుకుంటే ఇటువంటి ఘనకార్యాలు ఇంకా చెయ్యి. నువ్వు అనుకున్నవన్నీ సాధించు. ఆ క్షణంలో ఆ అమ్మాయి అక్కడికి వచ్చి ఉండకపోతే ఏం జరుగుండేదో ఆలోచించావా? నువ్వు అతన్ని చంపేవాడివి. చంపిన నేరానికి నిన్ను తీసుకువెళ్లి ఉరిశిక్ష వేసేవారు. తల్లి బ్రతికుండగా బిడ్డకు ఉరిశిక్ష వేస్తే అది చూసి తల్లి ఆనందిస్తుందనుకున్నావా అయ్యా? నీ జీవితాన్ని, ఈ కుటుంబ గౌరవాన్ని, మన వంశ ప్రతిష్టను కాపాడిన ఆ అమ్మాయి మీదే చేయి చేసుకున్నాం. చిచి, ఇక మీదటి నీ ముఖం కూడా చూడాలనిపించడం లేదు. నన్ను క్షమించు. నువ్వేం చేసినా నా కోసం, నా మంచి కోసమే చేస్తున్నావు. అర్థం చేసుకోవడానికి ఆలస్యమైంది. ఇంకెప్పుడు నేను తొందరపడను. నువ్వేం చెప్పినా చేస్తాను. మీ మాట ఎలా నమ్మమంటారు? నువ్వు నమ్మిన దేవుడి మీద, నేను నమ్మిన దేవత లాంటి నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.
ఇంకెప్పుడు మూర్ఖంగా ప్రవర్తించను. మా అమ్మాయి డ్రెస్ ఎక్కడ కుట్టించావు తెలుసా? నేను వడ్డిస్తాను. అమెరికాలో. నీకెందుకమ్మా, పని మనుషులు ఉన్నారుగా. అదేమిటమ్మా, నేను మాత్రం మీ ఇంట్లో మనిషిని కానా? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఏం చేద్దాం? అబ్బాయి అభిప్రాయం అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకోండి. ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డావు? క్షమించను బాబు, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అది లేకపోతే నేను బ్రతకలేను. రాత్రి పడుకున్నా, ఉదయం లేచినా ఆమె ముఖమే నా కళ్ళెదురుగా కనిపిస్తుంది. పెళ్లి చేసుకుందామని 2-3 సార్లు అడిగాను, ఆమె ఒప్పుకోలేదు. అందుకని దాని మీద ఉన్న ప్రేమతో, దాన్ని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో ఈ పని చేశాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి బాబు గారు. ఏమ్మా, నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఈ ఊరి సాంప్రదాయం ప్రకారం ఏ శిక్ష ఉందో అదే విధించండి. వాడిని 18 కొరడా దెబ్బలు కొట్టండి. నా ప్రాణం పోయినా సరే అతన్ని పెళ్లి చేసుకోను అన్నావు. శిక్ష వేశాం. ఇప్పుడు ఎవరినైనా పెళ్లి చేసుకోగలవా? పోనీ ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటానని ముందుకు రాగలరా? చూడమ్మా, ఆవేశం సమస్యని పరిష్కరించదు, రెట్టింపు చేస్తుంది. నీకు పెళ్లి జరగాలన్నా, నువ్వు కాపురం చేయాలన్నా అతన్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం కనిపించదు. మీరందరూ కలిసి ఆలోచించండి. ఈ మాట తమరు అప్పుడే చెప్పుంటే ఇంత అల్లరి జరిగేది కాదు. ఇంత జరిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారా అని. ఇంత జరిగిన తర్వాత ఎలా ఒప్పుకోమంటారు బాబు? ఆ పిల్ల డబ్బును చూసి మావాడు వెంటపడలేదు, ఆ పిల్ల అందాన్ని చూసి మావాడు వెంటపడలేదు, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు చూసి మావాడు వెంటపడలేదు. ఆ మాటకొస్తే నేనే 10 ఎకరాల కామందుని. వాడికి వేయవలసిన శిక్ష వేసి ఊళ్ళో మమ్మల్ని తలెత్తుకుని తిరగలేకుండా చేసిన తర్వాత కూడా ఎలా పెళ్లి చేయమంటారు బాబు? నిజమే, కానీ ఇంత జరిగిన తర్వాత కూడా మీ వాడు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే మీ వాడు ఎంత పెద్దవాడు అవుతారో తెలుసా? జరిగిందేదో జరిగిపోయింది. మా వాడికి వేరే సంబంధం వచ్చింది. పైగా వాళ్ళు 5 ఎకరాల పొలం కూడా ఇస్తానంటున్నారు. మా వాడు పెళ్లి చేసుకుని ఆ ఊరే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అయినా ఇంత జరిగిన తర్వాత నేను ఊరికే చేసుకోవాల్సిన పనే ఉంది బాబు. ఊరికే ఎందుకు పెళ్లి చేసుకోవాలన్నదే మీకు అడ్డమైతే ఆ 5 ఎకరాలు నేను మీకు రాసిస్తాను. నా మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ పెళ్లి కాదనకండి. ఏమైంది? అన్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు. దేని గురించి? ఇంత దేని గురించి? బావ గురించే. చిన్నప్పటి నుంచి బావం చేసుకుందాం అనుకున్నాను. తీరా చూస్తే మూర్ఖుల్లా ఉన్నాడు. చేసుకోకపోతే అమ్మా నాన్న ఒప్పుకోరు. అలాంటి మనిషిని ఎలా మార్చేశావు? నేను చేసిందే ఉంది. ఎలుకను తీసుకెళ్లి పాలలో కడిగితే తెల్లబడుతుందా? దేనికైనా ఉన్న రంగు మార్చలేవు. ఆ రంగు మీద ఏదైనా దుమ్ము పడితే దాన్ని మాత్రం కడక్కలేవు. ఆయన స్వతహాగా చాలా మంచివాడు. ఆయన మంచితనాన్ని ఆయనకి అర్థమయ్యేటట్టు చేశాను. అది నేను చేసింది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.